డూప్లికేట్లకు అగ్గివెట్ట. అసలు ఏమి తినాలన్నా అనుమానమే కొడుతున్నదోళ్ళ నాకైతే. అసలు మనం తినే తిండి మనల్ని బతికిచ్చేదేనా లేకుంటే నెమ్మది నెమ్మదిగా సంపేదా సంజైతలేదోళ్ళ. అసలు నన్ను అడిగితే పైసలు పెట్టి మరీ రోజుకింత ఇసం తింటున్నామేమో అనిపిస్తున్నది నాకు. ఎందుకు అనిపించిందంటే అగో చూడండి మీరు అన్నట్టు అలా ఇసోంటి క్రైమ్ కహానీలు ఎక్కువ వచ్చినట్టు కొడుతున్నది కదా. వచ్చిన మంచిదేనోళ్ళ ఇది చూడాలి మీరు, చాలా ఇంపార్టెంట్, చూడండి జల్దిన. అవు గాని ఎగ్ పఫ్ఫులు తినేటప్పుడు లేకుంటే ఈ నూడిల్స్ గీడుల్స్ తినేటప్పుడు వాటిలల్లా సాస్ వేసుకుంటారు కదా, సాసు. అయ్యో గదేనోళ్ళ టమాటాలను నూరి చేస్తారు చూడురి. పట్నంలో ఏ హోటల్కు పో ఇది ముంగట పెడతారు. సాసు లేనిది కొందరికి బండి నడవది. అయితే ఇప్పుడు ఈ సాసు కూడా డూప్లికేట్ చేసి పడేసిరు కదనోళ్ళ కొందరు కంతిరోళ్ళు. వాళ్ళ కంతిరి ముఖంలో చెప్పు. అగ చూడుండ్రి, ఇది మనము ఎగ్ పప్పులు పిజ్జాలు బర్లలల్లా నంజుకొని తినే సాసు. డూప్లికేట్ గాలు ఇగో ఇట్లా తయారు చేసి పాడేరోళ్ళ. మన శంషాబాద్ కాడ ఒక బ్యాచ్ మోపైంది. బాలాజీ ఇండస్ట్రీస్ అనే బోర్డు పెట్టుకొని సాసును తయారు చేస్తాండ్రు. సరే చేతే వేసుకొని, కానీ దిక్కుమాలిన కెమికల్లు మన్ను మాచానం గడుపుడు ఏందోల్లా వాటిని దుకాణ పోళ్లకు అగ్వ కమ్మి జనాల కంట కడతాండ్రు. ఇది తింటే మనుషులు ఉంటారా? అసలు తిన్నోళ్ళ పరిస్థితి ఏం కావాలి? కాదు, పైసలు కమాయించాలంటే మంది పానాలతో ఆడుకునుడు ఏందోల్లా. గింత కష్టపడి గింత పెద్ద జాగను దొరకబట్టుకొని భయంగా డూప్లికేట్ తయారు చేసే బదులు ఇంకేదన్నా మంచి పని చూసుకోవచ్చు కదా, రెక్కల కష్టం చేసుకోవచ్చు కదా. మనుషుల తిండి మీద పడుడేంది? ఈ నడుమ ప్రతిదీ డూప్లికేటే వేసి పడేస్తాండ్రు. అల్లము ఎల్లిగడ్డలు మసాలాలు నూనెలు ఇగో ఇప్పుడు ఈ సాసు.